మన దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తీసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వారికి ఏమి ప్రయోజనము? హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే నాకేమి ప్రయోజనం? మీన్స్ ఒక మనిషి ఈ లోకంలో దేనికోసం పరిగెడుతున్నాడంటే కేవలం డబ్బు కోసమే పరిగెడుతున్నాడు, వేరే దానికి ఏదేం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు డబ్బు ఈ లోకంలో డబ్బు తప్ప వేరేది లేదని అనుకుంటున్నాం మనం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకరంట డబ్బంతా సంపాదించుకొని వాడికి కూడా ఉపయోగకరంగా లేకోకుండా వాడు చచ్చిపోతే ఏంటి దానికి ప్రయోజనం? అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మనం ఏం చేస్తామంటే మనం తిని తినక ఏం చేస్తాం, మన పిల్లల కోసం అని చెప్పి దాస్తాం. ఇప్పుడు మనం తినకోకుండా, మనం అనుభవించుకోకుండా ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో కష్టపడి ఎందుకు ప్రయోజనం? ఏమండి, ఏదో మన పిల్లలని అంటున్నాం, మరి మనం ఇప్పుడు మనం సంపాదించుకొని మనం అనుభవించకపోతే ఇంకెందుకు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికోసం ఈ లోకంలోకి మనం వచ్చామనంటే కేవలం దేవుని కోసం, ఆయన పనిని, ఆయన రాజ్యం కోసం, ఆయన పని చేయటానికి ఈ భూలోకానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అయితే ఈ లేఖనం ఏం తెలియజేస్తుందంటే, ఒక డబ్బంతా సంపాదించుకొని ఆయన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి అసలు లాభం ఏంటి? చచ్చిపోయాడు, సంపాదించుకున్నాడు, కోట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తీరా చూస్తే ఆడే లేడు. వాడికి లేకపోతే అసలు ప్రయోజనం ఏంటి? ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించి అంతా అది చేసుకుంటే వాడికి ప్రయోజనం ఏముందండి ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి దీని మూలన అర్థం ఏంటంటే, నువ్వు ఎంత సంపాదించినా కూడా అది వేస్టే. మరి ఏది ప్రయోజనకరం ఈ లోకంలో? ఏది నీకు శాశ్వతమైనది ఈ లోకంలో? ఏమండి, ఈ లోకంలో దేవుని కోసం ఎంత భక్తి చేస్తున్నావు అది కావాలి, దేవుని కోసం ఎంత పని చేస్తున్నావు అది కావాలి, దేవుని రాజ్యం కోసం నువ్వు ఏది ఇస్తున్నావు అది కావాలి, లేకపోతే దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావు చూసావా అది కావాలి. అదంతే తప్ప ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒకనాటికి భూమిని మనం వదిలేసి వెళ్ళాల్సిన వాళ్ళమే. ఎంత సంపాదించో అది కంపల్సరీ ఈ భూమి మీద మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. రేపు మనం చనిపోయిన తర్వాత ₹1 కూడా పైకి తీసుకెళ్ళలేం, అది అసాధ్యం అసలు. కానీ నువ్వు ఏం తీసుకెళ్తావు? నీ భక్తిని, నీ ఉపవాసాలని, లేకపోతే నీకున్న మంచి పేరుని, లేకపోతే నీ క్రియల్ని నువ్వు పైకి తీసుకెళ్తావు. ఇవి కావాలి నా దేవునికి, ఇవి తెలుసుకోండి. అంతేగాని ఎప్పుడు డబ్బు డబ్బు అనే వ్యామోహంలో పడద్దు. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నాం, రేపు మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు. ఆరోగ్యంగానే ఉంటాం, సడన్గా ఏమైపోతుందో తెలియదు ప్రియమైన దేవుని. కాబట్టి ఈరోజే మనది, ఈరోజే చక్కగా అన్ని తెలుసుకొని తినండి. రేపటి గురించి అసలు మనకు అనవసరం. ఈరోజే చక్కగా తినండి. ఈరోజే మనం ఎలా ఉన్నాం, ఈరోజే ఏంటి, ఈరోజే దేవునితో మనకు సంబంధం ఎలా ఉంది, ఈరోజు మన క్రియలు ఏంటి, ఇవే మనకు కావాలి. అంతే తప్ప రేపుడు గురించి అసలు, రేపు మంద కాదు, ఇది మన కాన్సెప్ట్ కాదు. మనం ఏదేదో ప్లాన్లు వేస్తూ ఉంటాం, రేపు మనం అది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ రాత్రే దేవుడు మన ప్రాణాన్ని అడిగితే ఏం చేయాలి? రేపు అనేది మనం చూడనే రోజుది. కాబట్టి ఈ రోజు బ్రతికున్నాం, ఈ రోజే మనం చూస్తున్నాం, కాబట్టి ఈ రోజే మనది, రేపు మనది కాదు ప్రియమైన దేవుని మీద. కాబట్టి ఒకడు ఈ లోకాన్ని అంతా సంపాదించుకొని వాడు చనిపోతే వాడికి అసలు ప్రయోజనం ఏంటి? మనం బాగా కోటీశ్వరులు ఈ డబ్బులు బాగా సంపాదించుకొని ఉంటాం, దాన్ని మనం అనుభవించుకోకుండా చనిపోతే అసలు వాడికి ప్రయోజనమే లేదు. కాబట్టి ఈ లోకంలో మనం డబ్బు సంపాదిస్తాం, మంచిది ఈ లోకంలో బ్రతకడానికి, అలాగే మన యొక్క కుటుంబం కోసం మనం బ్రతుకుతున్నాం, అన్ని విషయాలు మనం చక్కగా చూసుకున్నాం, జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మన దేవుని బిడ్డలు దీంతో పాటు
నువ్వు దేవునితో కలిగిన సంబంధం అది చాలా ఇంపార్టెంట్. అదే రేపు శాశ్వతమైనది ప్రియమైన దేవుడు. కాబట్టి ఈ శరీరం వ్యర్థమైనది, మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా యుగములో అది బ్రతికుండేది. ఇప్పుడు నువ్వు దేని కోసం పోరాటం చేయాలి? శరీరం కోసమా, ఆత్మ కోసమా? ఆత్మ కోసం. కాబట్టి ఆత్మ క్రియలు మీరు ఇక్కడ చేయాలి, శరీర క్రియలు చేయొద్దు. లేకపోతే ఏమి పడితే అది చేయడానికి వీలు లేదు ప్రియమైన దేవుని బిడ్డ. కేవలం నీ ఆత్మను ఎలా రక్షించుకోవాలి, నీ ఆత్మను ఎలాగ పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి, ఈ ఆలోచనలతో నువ్వు బ్రతుకు. కానీ నీ డైలీ లైఫ్లో నువ్వు ఎలాగే వెళ్తున్నావు, ఎలా సంపాదించుకున్నావు, ఎలా నువ్వు జాబ్ చేసుకున్నావు, ఏం చేస్తున్నావు అంతా ఓకే. కానీ ప్రతి దాంట్లో కూడా నీ ఆత్మను రక్షించుకునే విధానాన్ని నువ్వు పని చేస్తున్నావు. ఇది ఇప్పుడు శరీరానికి ప్లస్ ఆత్మకు కూడా సంబంధం కలిగి ఉంటుంది. అంటే నీ ఆత్మకు కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే విధానం ఉంటుంది ప్రియమైన దేవుడు. కాబట్టి ఆ ఆత్మను కూడా మనం జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే అదే యుగములు ఉండేది. ఈ శరీరం అశాశ్వతం, ఎప్పుడు మనకి మట్టి అయిపోద్దో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి కంపల్సరిగా మన ఆత్మని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు డబ్బు అవసరమే, అవసరం లేదు అన్నట్లు, డబ్బు లేని రోజులు ఏ పని కూడా అవ్వదు. కానీ అవసరమే, అది కూడా అత్యాశ అది ఉండకూడదు. మనకేమో అది లిమిటెడ్గానే ఉండాలి, మన అవసరాలు తీరిపోతూ ఉండాలి. అలాగే మనం వెళ్ళే క్రమంలో మనం చేసే ఈ పద్ధతిలో దేవుడితో కూడా మనం ఎంతవరకు సంబంధం కలిగి ఉన్నామో, ఆయనతో ఎలాగ మనం కనెక్ట్ అయి ఉన్నామో, ఆయనకు మనకు వేళ వ్యతిరేకంగా మనం చేస్తున్నామేమో, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు కేవలం నువ్వు ఆత్మ కోసమే బ్రతికితే మరి శరీరం పరిస్థితి ఏంటి? నువ్వు శరీరం చూసుకోవాలి, అలాగే ఆత్మను కూడా చూసుకోవాలి. భూలోకంలో నువ్వు చనిపోయిన తర్వాత ఒక ఆత్మే ఉంటుంది, శరీరం ఉండదు కదా. కానీ దేవుడు శరీరాన్ని ఇప్పుడు నీకు ఇచ్చాడు. ఈ శరీరం ఇది అంతమయ్యే వరకు, భూమిలోకి వెళ్ళేంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ శరీరంతో పాటు నీ ఆత్మను కూడా నువ్వు కాపాడుకునే వారిలాగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అది కాన్సెప్ట్. అంతేగాని నువ్వు సంపాదించేసేసుకొని నువ్వు ఏదేదో చేయటానికి ఇది కాదు ప్రియమైన దేవుని బిడ్డ. దేవునితో కూడా నువ్వు ఎలా సంబంధం కలిగి ఉన్నావో అది నా యేసయ్యకి కావాలి. రేపు ఆయన అయ్యా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు, ఎన్ని బిల్డింగ్లు సంపాదించావు, ఎలాగా ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఏం చేసావు? దేవుడు ఇవి అడగడు. ఏమడుగుతాడు? నువ్వు నా కోసం ఏం పని చేసావు, నా కోసం ఎలాంటి నువ్వు ఏ భక్తి చేసావు, నీ క్రియలేంటి, ఇవి నా దేవునికి కావాలి. అంతేగా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, ఎన్ని బిల్డింగ్లు, ఇవి దేవునికి అవసరం లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ తెలిసినాడు మనం సంపాదించేద్దాం, పరిగెడదాం అనేది అది ఆయాసమే. అర్థమవుతుందా? ఈ లోకంలో మనకి ఏం కావాలి? ఒక బిల్డింగ్ ఉండి, చక్కగా ఒక మంచి బైక్ ఉండి, ఒక మంచి కారు ఉంటే చాలు, ప్రశాంతంగా హ్యాపీగా బతికి. ఎంతకన్నా మించి మనకు పొలాలు, స్థలాలు, బిల్డింగ్లు కావాలి అని కోరుకుంటే వేస్ట్. అది నువ్వు ఉన్నంత కాలమే, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు కూడా తెలియదు. వాటి కోసం నువ్వు పరిగెడతావు. కానీ శాశ్వతమైన ఆత్మ కోసం నువ్వు పనిచేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నీ ఆత్మ యుగములు దేవునితో ఉంటుంది, అదే పర్మనెంట్. కానీ దేవుడు ఈ రెండింటిని కలిపాడు. కాబట్టి ఇప్పుడు శరీరం ఆత్మ ఏం చేయలేదు. ఏం చేస్తుంది? శరీరమే ఆత్మను తీసుకెళ్ళదు. ఎక్కడికి వెళ్ళినా అదే ట్రావెల్ అవుతూ ఉంటుంది. నీతో పాటు నీ ఆత్మ కూడా ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నీ ఆత్మను నువ్వు కాపాడుకునే విధానంలో నువ్వు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటా వారికి ఏమి ప్రయోజనం? నిజంగా అలెగ్జాండర్ రాజు కూడా మొత్తం అన్నీ ఆయన ఒక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వెళ్ళేంత వరకు అక్కడ ఏమేమి రాజ్యాలు అన్నీ జయించుకుంటూ వచ్చాడంట. ఒక్కడు కూడా అపజయం అనే ఆయనకి లేదు. ఆయన ఫ్రమ్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వస్తే ఆ దారి అంటే అన్ని రాజ్యాలు ఆయన జయించుకుంటా వచ్చేసాడు. అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? మహా అయితే ఆయనకి 30-32 సంవత్సరాలు ఉంటుంది ఏజ్. ఆ ఏజ్లో యవన కాలంలో రాజ్యాలన్నిటినీ జయించుకుంటూ వస్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఇక నాకు తిరిగి లేదు అని అనుకున్నాడు. ఇక నాకు అడ్డనేది లేదు, నన్ను ఎవడైతే జయించలేడు, ఇక నేనే పెద్ద చక్రవర్తిని అని ఆయన అనుకున్నాడు. కానీ జయించుకొని ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఆయన ఒక జ్వరం వచ్చి, ఒక దోమ కుడితే జ్వరం వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు, కొన్ని 100 రాజ్యాలు గెలిచాడు.
డబ్బు, నగలు, ఆ పేరు, ప్రఖ్యాత అన్నీ ఉన్నాయి. ఏమనుకున్నాడంట, ఇక నాకు తిరిగే లేదు, నన్ను ఇంక ఎదిరించేవాడు అప్పుడు లేడు అనుకున్నాడు. కానీ ఏమైపోయిందంట, ఒక జ్వరం వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఈ మాటకి అర్థం అదే, సర్వలోకాన్ని నువ్వు సంపాదించుకొని దాన్ని అనుభవించుకోకుండా అలాగే నువ్వు ప్రయోజనం లేకపోకుండా ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు కావాల్సింది ఏంటంటే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, లేకపోతే బిల్డింగులు, ఇవి కాదు. నువ్వు మంచి క్రియలు ఈ లోకంలో నువ్వు చేయాలి. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. ధనవంతుడు ఒకడు ఉండెను, ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకుంటకు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలులు కొన్న నీళ్లలో నా నాలుగును చల్లార్చుటకు చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ధనవంతుడు అలాగే పేదవాడైన లాజరు వీళ్ళిద్దరూ ఎలాగుండేవాళ్ళంట, ఆ ధనవంతుడు తిని పడేసిన ఆహారం ఏదైనా రొట్టె మొక్కలు కింద పడిపోతే తిందామనే ఉద్దేశంలో లాజరు ఉన్నాడు. కానీ ధనవంతుడైతే కోటీశ్వరుడు, అన్ని దాచుకొని అన్ని చక్కగా అనుభవిస్తున్నాడు. కానీ వారైతే బాగా ధనవంతుడు, ఏది కావాలంటే తింటున్నాడు, చక్కగా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అనుభవిస్తున్నాడు. కానీ లాజరు అది అంట కురుపులతో ఉన్నాడంట, కింద పడిపోయిన రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నాడంట. కుక్కలు వచ్చి ఆ కురుపుల్ని నాగుతుంది. అంటే ఎంత దీన స్థితిలో లాజరు ఉన్నాడు. కానీ ధనవంతుడైతే ఉన్నత స్థితిలో ఉన్నాడు, చక్కగా అనుభవిస్తున్నాడు, అన్ని ఏది కావాలో తింటున్నాడు, అన్నీ ఉంటున్నాడు. కానీ ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారంట. ఇద్దరు చనిపోయి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారంట, ధనవంతుడేమో పాతాళానికి నరకంలోకి వెళ్ళిపోయాడు, లాజరేమో పరలోకానికి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ లోకంలో నువ్వు ఎలాగుంటున్నావే ఇంపార్టెంట్, నీకు ఏది ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రేమ దేవుని బిడ్డ అంత అనుభవించాడు, పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, వాడు ఏది కావాలంటే తింటున్నాడు. కానీ వాడు ఏమైపోయాడంట, దేవుణ్ణి వెతకల, మంచి క్రియలు చేయలా. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. కానీ లాజరు అయితే, పేదపడిన లాజరు ఎక్కడికి వెళ్ళాడంట, పరలోక రాజ్యానికి. వాడికి ఏమీ లేదు, ఆస్తి లేదు, లేకపోతే ఒక పేరు లేదు, హీనంగా చూస్తున్నారు. కానీ రేపు మనకి ఏం కావాలంట, పరలోక రాజ్యం కావాలి. ఈ లోకంలో నువ్వు ఎలాగైనా బ్రతుకు, అది ఎవ్వడికి అవసరంలా. లేకపోతే మన వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు, నా చుట్టాలు, నా బంధువులు, లేకపోతే నా ఏరియా వాళ్ళు నన్ను గొప్ప అనుకోవాలి నువ్వు అనుకుంటున్నావేమో, అసలు అవన్నీ వేస్ట్. కేవలం మన పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికే మనం సంపాదించుకోవాలి ఏదైనా సరే ప్రేమ దేవుని. కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మంచి క్రియలు లోకంలో చేయి, మంచి భక్తి చేయి, దేవుని దగ్గర మంచిగా నువ్వు మంచి క్రియలు చేయగలిగితే అవే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాయి. కానీ మనం ఏదో ఒక ధనం, ఇప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంత డబ్బు కావాలి, ఇంత ధనం కావాలని దేవుడు పెట్టల. ఒకవేళ అలా పెట్టుంటే ధనవంతుడే పరలోకానికి వెళ్తాడు, పేదడని వాడి కిందే ఉంటాడు. కానీ దేవుడు అలా ఎప్పుడు పెట్టలేదు ప్రేమ దేవుడు. మంచి క్రియలు ఈ లోకంలో నువ్వు చేయి. ఇప్పుడు లాజరు కురుపులతో ఉన్నాడు, వాడు ఏది పడేస్తే అది తినే విధానంగా ఉన్నాడు. కానీ తీరా చూస్తే లాజరే గొప్పవాడుగా అయిపోయాడు. ఒక పరంగా మనం ఆలోచన చేస్తే
పరలోకం నరకం ఈ రెండు తేడా చూసుకుంటే ఆ లాజర్ అనే వ్యక్తి చాలా గొప్ప ఉన్నత స్థితి కలిగిన వాడు అని చెప్పుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఈ లోకంలోనే హెచ్చు తగ్గులు, కానీ పరలోకంలో అందరూ కూడా సమానమే. కాబట్టి ఈ లోకంలో మన డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు, దాని వెనక అతిగా మనం పరిగెట్టకూడదని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ధనవంతుడు నరకానికి పోయాడు, లాజర్ ఏమో పరలోకం. ధనవంతుడు అంటాడంట, అయ్యా నా నాలుక ఎండిపోతుంది, కొంచెం ఒక్క చుక్క కొట్టు నా నాలుక. అంటే నరకంలో ఎలా ఉంటుందంటే పురుగు చావదు అగ్ని ఆరదు. అంటే ఇక మనకి ఎప్పుడు మనకు కాలుతూనే ఉంటుంది. అంటే మనకి శరీరం ఉండదు అంటే అక్కడ శరీరం ఉంటుంది. నరకంలో శరీరంతోనే ఉంటావు నువ్వు, నీ శరీరం కాలుతుంది మళ్ళీ వస్తుంది, కాలుతుంది మళ్ళీ వస్తుంది. సో ఈ లోకంలో నువ్వు మంట దగ్గర అలా చేయి పెడితే ఎలా ఉంటుంది? ఊరిని అలా పెడితేనే ఆ సగం మనం తట్టుకోలేం. ఒకవేళ కాలిపోతే, కాబట్టి ఆ నరకంలో ఎలా ఉంటుందంట, శరీరం కాలిపోతూ ఉంటుంది, మళ్ళీ రీబౌండ్ అవుతూ ఉంటుంది, అది వస్తుంది మళ్ళీ కాలిపోతూ ఉంటుంది, అది మనం తట్టుకోలేం. ఈ లోకంలో ఎలా ఉంటుంది, ఒకవేళ కాలిపోతే అలాగే పరలోక నరకంలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలని ఆశపడు. అంతేగాని ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ బ్రతుకులో నువ్వు యేసయ్యను ఉంచుకో, నువ్వు ఎటు వెళ్ళు, ఏం చేయి, ఏదైనా ఉండు, ఎటైనా తిరుగు, కానీ అది కేవలం దేవునికి మహిమకరంగా ఉండేలాగా చూసుకో. అంతేగాని నువ్వు ఏం చేసినా అది దేవునికి వ్యతిరేకంగా ఉంటే అది నీకే ఎఫెక్ట్. ఎందుకంటే ధనవంతుడిలాగా మనం నరకానికి పోతాం. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాగైనా జీవించు, నువ్వు ఎలాగైనా బ్రతుకు, కానీ యేసయ్యనే నీ జీవితంలో నువ్వు ఉంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ధనవంతుడికి డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి, కానీ వెళ్ళిపోయాడంట నరకానికి వెళ్ళిపోయాడు. కానీ లాజర్కి ఏ పేరు లేదు, పాపం డబ్బులు లేవు, తినటానికి కూడా లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకనే లోకంలో ఈ రోజే మనం బ్రతికున్నామంటే ఈ రోజే, రేపు మనం ఎలాగే ఎవరు ఎక్కడ ఉంటామో ఏం చేస్తామో మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ కొద్ది గ్యాప్లో కూడా నువ్వు దేవుని ఎప్పుడు మర్చిపో మాకు, దేవుని ఎప్పుడు విడిచిపెట్ట మాకు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని కోసమే లోకంలో బ్రతుకు. అంతేగాని ఏదో మనం డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఒకవేళ డబ్బు ఉంటే కూడా మనకి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. నాకేంటి, నన్ను ఎవడేం చేస్తాడులే. నిజంగా వాటి కోసం అంటే మనం చేసుకోవాలి. దేవుడు కూడా ఏం చెప్పాడు? మీరు సేద్యం చేసుకోండి, పండించుకోండి, మీరే తినమని చెప్పాడు. కానీ అధికమైన ఆశతో మనం చేయకూడదు ప్రియమైన దేవుడు. కాబట్టి పని చేసుకోండి, ప్రతిఫలం ఆశించండి, చక్కగా బ్రతకండి, అది ఓకే. కానీ మనం కోట్లు సంపాదించాలి, బిల్డింగ్లు అంటే ఏం చేసుకుంటాం మనం? ఒకవేళ రేపు కన్ను మూస్తే అవి ఏవి కూడా మన వెనక రావు, మనకి ప్రయోజనం కూడా లేవు అవేమి. కానీ నీ ఆత్మని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళిపోతావు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు లాజరుని, ధనవంతుడిని మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, లాజర్ లాగా నువ్వు మంచిగా డబ్బు సంపాదించాలి, లాజర్ లాగా ధనవంతుడు లాగా గొప్ప డబ్బు సంపాదించాలి, లేకపోతే అన్ని సమకూర్చుకోవాలి, నాకంటూ అన్ని ఉండాలి, నాకు ఏది తక్కువ కాకూడదు అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నువ్వు ఏమి కాపాడుకోవాలంటే నీ భక్తిని నువ్వు కాపాడు. నీ మీద ఒక ఏలు పెట్టి అప్పుడు చూపించకూడదు, అర్థమవుతుందా? నీ మీద వేలు పెట్టి ఏది చూపించకూడదు. నువ్వు ఏది చేసినా దాంట్లో దేవుడు కనపడాలి, అర్థమవుతుందా? నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, ఆ మాటలో కూడా ఎలా ఉండాలి? యేసయ్య కనపడాలి. నువ్వు 4 మాటలు మాట్లాడు, దాని కనీసం 2 మాటలన్నా దేవుని గురించి మాటలై ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని కూర్చుంటే మనం ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు మనం మాట్లాడుకుంటా ఉంటాం, ఒక టాపిక్కే మనం మాట్లాడుకుంటాం. అది కాదు, నువ్వు 4 మాటలు కూర్చొని నువ్వు మాట్లాడుకుంటే దాంట్లో కనీసం 2 మాటలు నా యేసయ్య మాటలో అయ్యి ఉండాలి ప్రియమైన దేవుడు. కాబట్టి నీ నడక, నీ చూపు, నీ ప్రవర్తన, లేకపోతే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దాంట్లో యేసయ్యని నువ్వు చూపించగలగాలి. అలాగే లోకంలో నువ్వు బ్రతకాలి ప్రియమైన దేవుడు. అంతేగాని డబ్బు, పేరు, ప్రఖ్యాతులు మనకి ఏమీ చేయవు, అవి మన పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళవు. దేవుడు అంటాడు, ధనవంతుడు ఏమంటాడు, సూలు బెజ్జంలో కూడా దూరలేదని చెప్తున్నారు.
అంటే పరలోక రాజ్యంలో రావటానికి అసాధ్యం అనేది. డబ్బు ఉంటే దాని అర్థం ఏంటంటే, డబ్బు ఉంటే దేవుని దగ్గర రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంజాయ్ లైఫ్ ఉంటుంది. ఏమంటారంటే ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, జస్ట్ ఎంజాయ్, ఇంకంతే, వేరేది ఏం అవసరంలా. ₹1 ఉంటే చాలు, మన కన్ను మిన్ను కూడా కానరాదు. డబ్బు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఎవరి దగ్గర శాశ్వతంగా ఉంటుంది. అర్థమవుతుందా? డబ్బు అనేది ఒకరి దగ్గర నుంచి ఒకరి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఎల్లకాలం మన దగ్గర అలాగే స్టాండర్డ్గా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని డబ్బు ఉంది కదా నాకేంటి, లేకపోతే నన్ను ఎవడేం చేస్తాడు, లేకపోతే అది ఇది అని మాకు. ఒకవేళ దగ్గర డబ్బు ఉంటే దేవుని కోసం ఉపయోగపడు, అది సూపర్. అర్థమవుతుందా? గుంటూరులో ఒక చర్చ్, పెద్ద చర్చ్ అది. అయితే ఒక 2 years బ్యాక్ అనుకుంటుంది స్టార్ట్ చేసింది. మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడంట అక్కడికి. వెళ్తే లైటింగ్లకి వాటికి వీటికి అన్నిటికీ అడుగుతుంటే స్పాన్సర్స్ లేచారంట, ఇస్తున్నారంట. అయితే పాస్టర్ గారు అన్నారంట, సౌండ్ సిస్టమ్ కావాలి, సౌండ్ సిస్టమ్ 2 కోట్లు అవుతుంది, అది స్పాన్సర్ చేయండి అని అంటే, ఒక ఆయన లేచి నుంచొని 2 కోట్లు నేను ఇస్తానని చెప్పి అన్నాడంట. 2 కోట్ల లేకపోతే 2 లక్షల లేకపోతే 20 లక్షల? 2 కోట్లు సౌండ్ సిస్టాన్ని నేను ఇస్తాను, మొత్తం నేనే ఇస్తానని చెప్పాను అన్నాడు. అంటే ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, డబ్బు ఉంది కానీ ఆ డబ్బు నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు? నువ్వు ఈ లోపల దేనికోసం ఖర్చు పెట్టది వృధానే, కానీ ఆ డబ్బు అనేది దేవుని కోసం ఇస్తున్నావు. అది పరలోకంలో దాల్చబడి ఉంటుంది. దేవుడు చక్కగా అది చూస్తూ ఉంటాడు. నా రాజ్యం కట్టబడ్డానికి నువ్వు ఒక కారకుడివి కాబట్టి దేవునికి అది గొప్ప విషయం. అది అర్థమవుతుందా? కాబట్టి ఆ వ్యక్తి 2 కోట్లని దాన్ని లెక్క చేయాల. 2 కోట్ల కన్నా నా యేసయ్య గొప్పోడు. అర్థమవుతుందా? 2 కోట్ల కన్నా నా యేసయ్య చాలా. నీకంటూ ఆరోగ్యం లేకపోతే నువ్వు ₹1 కూడా సంపాదించుకోలేవు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. ₹1 కాదు, ఇంకా ఎక్కువే. నువ్వు రోజు ఊపిరి పీలుస్తున్నావు. కరోనా టైంలో సిలిండర్ కొనాలంటే 50 లక్షలైనా దొరకట్లా ఆక్సిజన్. ఇప్పుడు మనం రోజు పీలుస్తున్నాం, ఇప్పుడు మనం కూర్చుని మనం పీలుస్తున్నాం గాలి. మరి ఇప్పుడు ఎంత ఇవ్వాలి నా యేసయ్యకి మనం? ఏమంటే ఎన్ని సిలిండర్లు పీలుస్తున్నాం మనం? ఈ గాలికి నువ్వు వెలగట్టాలన్నా కూడా అది మనం సరిపోదు. ఆ వ్యక్తి 2 కోట్లు నేనే సౌండ్ సిస్టానికి ఇస్తానని అన్నాడంట. మావుడు వచ్చి నాకు చెప్తున్నాడు, ఏంట్రా బాబు ఇది 2 లక్షల 20 లక్షల? 2 కోట్లు అంటే నేను లేచి నేను ఇస్తానని అన్నాడు అని అంటే, నిజం చాలా గొప్పది. దేవునికి ఇవ్వటానికి కూడా మంచి ధైర్యం ఉండాలి, ఆ యొక్క మనస్సు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ఎంత సంపాదించు దేవుడు అడగడు. ఏం కావాలంట నా దేవునికి? నా రాజ్యం కోసం నువ్వు ఏం చేసావు? భూలోకంలో నిన్ను నన్ను దేవుడు దేనికి పుట్టించాడంటే కేవలం దేవుని కొరకే ఆయన పుట్టించాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, దానికోసం ఈ లోకంలో దేవుడు నన్ను పుట్టించలా, కేవలం దేవుని కొరకు ఆయన పుట్టించాడు. అంతేగాని మనం కొంతమంది అంటూ ఉంటాం, అసలు నన్ను ఎందుకు అన్నారు అని అడుగుతారు తల్లిదండ్రుల్ని. లేకపోతే ఇంకా ఎక్కువ కోపం వస్తే, దేవా ఎందుకు నన్ను ఈ భూమి మీద నన్ను పుట్టించావు అంటాం. అసలు మనం పుట్టించడానికి దేవుడు ఏమన్నాడు? తల్లి గర్భంలో రూపింపబడడానికి నేను ఎరిగి ఉన్నాను నేను. కాబట్టి చక్కగా దేవుడు నువ్వు గర్భంలో రావటానికి కూడా దేవుడే కారణం. బైబిల్ గ్రంథంలో లేటుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అర్థమవుతుందా? చాలామంది పాపం తల్లులు ఏమనుకుంటారు, నాకు ప్రెగ్నెన్సీ లేదు అనుకుంటారు. కానీ దేవుడు ఇస్తాడు ఆలస్యంగా. కానీ అలాంటి వ్యక్తులకి దేవుడు గొప్ప ప్రణాళిక ఉంటుంది. సంసోన్ అవ్వచ్చు, యోహాన్ అవ్వచ్చు, ఇంకా చాలామంది సమయంలో అవ్వచ్చు, ఇంకా చాలామంది లేట్ కమ్మర్స్ వాళ్ళు, కానీ ఒకసారి వచ్చి షేక్ చేశారు ఈ భూలోకాన్ని. కాబట్టి ఆలస్యం అవుతుందని బాధపడమాకండి. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ నుంచి వచ్చే ఒక వ్యక్తి గొప్పగా షేక్ చేసే, ఈ కంట్రీని షేక్ చేసేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుడా, హల్లెలూయా. కాబట్టి ఏది కూడా ఆలస్యం అవుతుందని బాధపడమాకండి. ఆలస్యమైన అద్భుతం దేవుడు చేస్తాడు. మనిషి చేస్తే కొద్దిగే, కన్నా యేసే చేస్తే ఏమైందంట? మన దేశమే మన ప్రాంతమే షేక్ అయిపోయేలాగా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుడా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు
నువ్వు ఏమి సంపాదిస్తావు, మనం ఏం కట్టుకున్నావు, ఏమి తిందాం, ఏం తాగుదాం, వీటి గురించి ఆలోచించే మాకంటే ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మను రక్షించుకో. పరలోక రాజ్యానికి నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా నడుస్తున్నా అంటే నువ్వు మాట్లాడే మాట కూడా పరలోకానికి తీసుకెళ్తుంది. నీ ప్రవర్తన, నీ నడక, నీ పడక, ప్రతీది కూడా నేను పరలోకానికి తీసుకెళ్తా. సో ఎందుకంటే ఇవన్నీ నీ క్రియలు, అర్థమవుతుందా? ఇవన్నీ నీ క్రియలు కాబట్టి ఈ క్రియల వల్లనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే డబ్బు అనేది అది వేస్ట్ అనే దేవుడు, అసలు ఒక మాటలో చెప్పాలి, డబ్బు అనేది ఒక వేస్ట్ అనే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఏ అవసరమైనా అవసరానికి దేవుడు అలాగే దాన్ని, నాకు కూడా చాలాసార్లు నాకు ఏది అవసరమో అంత అవసరమే దేవుడు నాకు ఇస్తాడు. అప్పుడు నేను అనుకుంటా ఇవన్నీ నీ ప్లాన్లే అని అనుకుంటా ఉంటా. అర్థమవుతుందా? నాకు ఎంత సహాయం కావాలో అంతే దేవుడు నాకు పంపిస్తే అప్పుడు అనుకుంటా, ప్రభా ఏది రావాలన్నా అది నీ దగ్గర నుంచి రావాలి, అలాగే నువ్వే సహాయం చేయాలి మాకు. కాబట్టి దేనికోసం అంటే అది లేదు ఇది లేదని మనం బాధపడటానికి అసలు లేదు, కానీ దేవుడు ఏ సమయానికి ఆ సమయంలో మనకి ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి దేని గురించి కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు రెండోసారి అనుకుంటా నేను బాధపడి దేవుని దగ్గర అలిగా, ఏమనంటే ప్రభువా ఇప్పుడు అయ్యింది యాక్సిడెంట్, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని సెకండ్ టైం నేను చాలా బాధపడ్డా. కానీ తర్వాతకి దేవునికి వదిలేస్తే దేవుడే మన యవనస్తుల ద్వారా దేవుడు సహాయం పంపించాడు. ఆ సంజు వచ్చి క్రెడిట్ కార్డు ఉందని నేను బాధపడమాకు, ఎంత ఇదంతా నేను అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి ఏం కావాలి, ఎవరికి సిద్ధం అన్ని దేవుడు సెట్ చేసి ఉంచుతాడు. దట్స్ గాడ్స్ ప్లాన్. కానీ మనకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే మనం ఏం తిందాం, ఏం దాచుకుందాం, ఇవి అసలు అనవసరం. సమయానికి మనకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు ప్రియమంది. ఎందుకంటే లోకంలో ఆకాశ పక్షులు దేవుడు పోషిస్తున్నాడు, కోట్ల పక్షులు ఉన్నాయి, వాటన్నిటికీ దేవుడే సహాయాన్ని పంపిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. ప్రతిరోజు అవి పని చెయ్యో, విత్తవో, నాటవో, ఏమీ చెయ్యో, అయినా దేవుడు వాటిని అన్నిటినీ పోషిస్తున్నాడు. కాబట్టి అప్పుడు నేను అనుకున్నా, చక్కగా హాస్పిటల్ ఉన్నప్పుడే నేను అనుకున్నా, ప్రభా నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సహాయాన్ని పంపిస్తావు, ఆ అవసరానికి తగ్గట్టుగా నువ్వు సహాయాన్ని పంపిస్తావని. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం ఏం సంపాదిస్తాం ఏంటి అనేది అసలు అది మ్యాటర్ కాదు ప్రియమైన దేవుడా. నువ్వు దేవుని కోసం బ్రతుకుతావు చూసావా, అదే దేవునికి చాలా అవసరం. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవుని కొరకు ఎంత పరిచయం చేస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఇవన్నీ కూడా రేపు అవన్నీ లెక్క ఉంటుంది. అవే మన క్రియలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆయన కోసం మనం బ్రతకాలి. లోకంలోకి వచ్చింది అంతేగాని తినటానికి, మనం తిరగడానికి, లేకపోతే మనం సుఖం ఉంచడానికి లోకంలోకి రాలా. రేపు సుఖంగా ఉండాలంటే ఎక్కడ? పరలోక రాజ్యంలో మనం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా అక్కడ మన ఏ పని ఉండదు, లేకపోతే ఏ బాధ్యతలు, బాధలు ఏమీ కూడా ఉండవు. హ్యాపీగా అక్కడ దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఒకవేళ అలా కాదు, మన నరకానికి పోయామా, ఇక్కడ పడేదానికని ఇక్కడ నరకం, ఇంకా డబల్ ఇంతలుగా మనం నరకం అనుభవించాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లాజరు దగ్గర డబ్బు లేదు, పేరు లేదు, తినడానికి తిండి కూడా లేదు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎన్ని బాధలైనా పడు, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మటుకు ప్రయాసపడు. అర్థమవుతుందా? ఎన్ని బాధలైనా పడు, ఎన్ని శ్రమలైనా పడు, ఎన్ని అనారోగ్యాలు అవని, ఏదైనా కూడా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటమే నీ టార్గెట్. అంతేగాని తిట్టుకోవద్దు దేవుణ్ణి, ఎవరి మీద నిందించొద్దు, నాకు ఆరు సహాయం చేయాలి, ఈ సహాయం అని ఎవరిని అనుకోవద్దు. నువ్వు ఎన్ని బాధలైనప్పుడు చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మటుకు నువ్వు ప్రిపేర్ అయ్యి ఈ లోకంలో ఉండాలి. అంతేగాని దేవుని మీద అలిగినా మనకేం ప్రయోజనం లేదు, ఆయనకి అసలు ఏం కూడా నష్టమేం కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. నువ్వు నా పరలోకానికి రావాలని దేవుడు అంతా ఆశపడుతున్నాడు. నువ్వు నాకు వద్దు అని అంటే ఆయన చేసేదేం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని మీద ఈరోజు లాజరుని అలాగే ధనవంతుని మన ముందు ఉంచుతున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ప్రాణం ఈ రోజే పోతే దానికి ప్రయోజనం ఏమీ లేదు ప్రియమైన దేవుడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెంత సంపాదించుకున్నావు, లేకపోతే నా కుటుంబాన్ని బాగా చూసుకో, నా పిల్లల బాగా అది చేయాలి, ఇచ్చేయాలి అని అనుకుంటున్నావు, కానీ దేవుణ్ణి మర్చిపోతున్నావు.
అర్థమవుతుందా? దేవుని విషయాలను మర్చిపోతున్నావు. దేవుని రాజ్యాన్ని కట్టే బాధ్యత మన మీదే ఉంది అనే విషయాన్ని నువ్వు రెండింటిని సైమల్టేనియస్గా నువ్వు ముందుకి తీసుకెళ్ళాలి. నీ వర్క్ నువ్వు చేసుకో, దేవుని పని కూడా నువ్వు చెయ్యి. అది అప్పుడు పరలోక రాజ్యాన్ని, నీ పని చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవుతుంది. నువ్వు కానీ క్రియలు ఏంటి? దేవుని పని కూడా నువ్వు చేస్తేనే అవి క్రియలు. అవి అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలోకి మనందరం వెళ్ళాలి. అదే మన యొక్క ఎజెండా, అదే మన యొక్క కంపల్సరీ దానికి వెళ్ళాలని మనం ఆశపడు. చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు ప్రిపేర్ అవ్వు. ఈ శరీరం కోసం నువ్వు పోరాటం చేయొద్దు, ఆత్మ కోసం నువ్వు చూడు. ప్రేమ దేవుని బిడ్డ, కంపల్సరీగా పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలి. నీ దగ్గర డబ్బులు లేవని బాధపడ మాకు, తినటానికి ఉందా సంతోషపడు. అర్థమవుతుందా? నా దగ్గర బిల్డింగ్లు లేవంటావా, ఏం పర్లా, రేపు దేవుడు మనకి అన్ని సిద్ధపరిచి పరలోక రాజ్యంలో ఆయన ఉన్నాడు అక్కడ. కాబట్టి మంచి మేడలు, మిద్దులు అన్నీ మనకు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ లోకంలో ఏది లేదని బాధపడమాకు. దేవుని పని చేయి, దేవుని కోసం బ్రతుకు, దేవుని కొరకు జీవించు. చక్కగా ఇవే నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్తాయి. ఇక్కడ లేనివి ఇక్కడ అనుభవించినవి నువ్వు పరలోక రాజ్యంలో అనుభవిస్తావు చక్కగా. కాబట్టి జ్ఞాపకం చేసుకో, లాజర్కి ఏమీ లేవు, ఆయన దగ్గర పేరు లేదు, లేదా డబ్బు లేదు, ప్రఖ్యాతులు ఏమీ లేవు, తినటానికి కూడా తిండి లేదు, కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. కానీ ధనవంతుడు కోట్లోనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయినాయి. కాబట్టి వీళ్ళిద్దరిని దేవుడి రోజు మన ముందు ఉంచుతున్నాడు. నువ్వు ఏం సంపాదిస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, దేనికోసం ఈ లోకంలో నువ్వు పరిగెడుతున్నావు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజే మనది, రేపు దినం మనది కాదు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఈ రోజు కోసం బ్రతుకు. ఈ రోజు నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, ఈ రోజు దేవుడితో ఎలాగ ఉంటున్నావు, దేవుడి పని ఎంతవరకు చేసావు, ఇవే నువ్వు చూసుకో. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. చూద్దాం ఒకసారి 8వ అధ్యాయం మార్కు సువార్త 34వ వచనం చదువుకుందాం. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని స్వార్థ నిమిత్తము చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో స్వయంగా మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఏం చెప్తున్నాడంట, నా స్వార్థ నిమిత్తం ఎవడైతే చచ్చిపోతాడో వాడు ఏంటంట, ఒకసారి తన ప్రాణమును రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకొని. ఈ పాయింట్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమంటాడంట, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును. ప్రాణాన్ని రక్షించుకుందాం అనుకుంటాడంట, కానీ దాన్ని పోగొట్టుకుంటాడంట. తర్వాత ఏంటంట, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నాడు దానిని రక్షించు. అర్థమవుతుంది? ఇందాక నేనేం చెప్పే మాట, తన ప్రాణాన్ని కాపాడుకుందామని చూసుకుంటున్నారంట, కానీ అది పోగొట్టుకున్నారు. కానీ దేవుని స్వార్థ విషయమే ప్రాణం పోగొట్టుకుంటే ఏంటంట, దాన్ని రక్షించుకుంటారు. అంటే దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం బ్రతకాలి, మనకు మంచిగా మనం ఈ లోకంలో ఉండాలి, మనం బ్రతకాలని కోరుకుంటాం, కానీ ఎల్లకాలం బ్రతుకుంటావా, చచ్చిపోతాం ఒకనాటికి కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం, నా పని నిమిత్తం ఒకవేళ నువ్వు చనిపోయినా నువ్వు రక్షించబడతావు. అంటే ఆయన పని నిమిత్తం నువ్వు కంపల్సరీ ఒకవేళ చనిపోయినా నువ్వు పరలోక రాజ్యంలో బ్రతికుంటావు. ఇది దీని అర్థం. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉండాలి అని నువ్వు ప్రయాసపడతావు, కానీ చచ్చిపోతావు. కానీ దేవుని నిమిత్తం, దేవుని పనిలో నువ్వు ఉంటా, చనిపోతే కంపల్సరీగా పరలోక రాజ్యంలో నువ్వు బ్రతికే ఉంటావు. ప్రేమందే. కాబట్టి ఇది గొప్ప ఆత్మీయ అర్థం. ఈ లోకంలో ప్రాణం కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటావు, కానీ అది ఉండదు, ఒకనాటికి అది పోవాల్సిందే ప్రాణం. కానీ దేవుని నిమిత్తం అయితే నువ్వు పనిచేస్తావు, ఆయన సువార్త నిమిత్తం నువ్వు పనిచేస్తావు, అప్పుడు నువ్వు చనిపోయినా రేపు పరలోక రాజ్యంలో యుగాలు ఆయనతో పాటు మనం బ్రతికే
ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ లోకంలో ఈ లోక ఆశలను బట్టి మనం ఒకవేళ వెళ్తున్నామేమో, అది నువ్వు నరకానికి పోతావు, నీ ఆత్మ నరకానికి ఆగుతైపోద్ది. కానీ నువ్వు దేవుని కోసం ఆయన కొరకు నువ్వు బ్రతుకుతా, నువ్వు చనిపోయినా కూడా రేపు పరలోక రాజ్యంలో నిత్యం నీ ఆత్మ ఉంటుంది, బ్రతికే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, రోజున దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత సంపాదించుకొని ఏం చేసినా కూడా దాంట్లో ఉన్న దేవుడు కనపడాలి. నువ్వు మాట్లాడినా నా దేవుడు కనపడాలి, నువ్వు నడిచినా నా దేవుడు కనపడాలి, నువ్వు చూసినా నా దేవుడు కనపడాలి. ఏ స్థితిలో అయినా కూడా నా యేసుని నువ్వు కనపరిచేవారిలాగా, నీ సోకులు లేకపోతే నీ స్టైల్ అది కాదు. ప్రియమైన దేవుడా, ఒకడు నా హీరో ఇలాగ ఉన్నాడు, నేను ఇలాగే ఉండాలి, లేకపోతే ఇదే చేయాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి అని కోరుకుంటారు చాలామంది. మనం ఏం కోరుకోవాలి? నా యేసయ్యలాగా నేను కూడా ఉండాలి, నా యేసయ్య ఎలా బ్రతికా నేను అలా బ్రతకాలి, నా యేసయ్య ఎలా తగ్గించుకున్నాడు నేను అలా తగ్గించుకోవాలి. మన హీరో ఎవరు? యేసయ్య. సో ఇప్పుడు నా హీరో లాగా నువ్వు కూడా ఉండాలి. ప్రియమైన లోకంలో మనుషులు వాళ్ళని బట్టే వాళ్ళకి హెయిర్ స్టైల్ లేకపోతే వాళ్ళ యొక్క బట్టలు అన్నీ ఉంటాయి. మరి మనం యేసయ్య మన హీరో, ఆయన ఎలాగున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు, ఎలా బ్రతికాడు, ఎలా ఉండమంటున్నాడు, అలా మనం కూడా ఉండాలి ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం డబ్బు వెనక పరిగెట్టద్దు. అంటే మేము పని చేసుకోవద్దా పాస్టర్ గారు అంటే పని చేసుకోండి, కానీ అధికమైన ఆశ దాని మీద పెట్టుకోవద్దు. బ్రతకండి చక్కగా, మీ కొరకు మీరు బ్రతకండి. అలాగే దేవుని యొక్క పని నిమిత్తం కూడా మీరు బ్రతకాలి. అలా ఉంటేనే నీ ఆత్మ పరలోక రాజ్యంలో చేరుతుంది. యుగయుగాలు నా యేసయ్యతో అది కలకాలం ఉంటుంది. అంతేగాని నీ శరీరం దేనికి రాదు ఈ లోకంలో వరకే, దానికి పైన పర్మిషన్ లేదు. నువ్వు చనిపోతే నీ ఆత్మకే అక్కడ పైన పర్మిషన్. సో ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మ కోసం ఈ లోకంలో బ్రతుకు, దేవుని కోసం నువ్వు జీవించు, మంచి క్రియలు చేయి. చక్కగా ఏ డబ్బు దేవునికి కూడా మనం లొంగకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మంచిగా దేవుని పనిని ఈ లోకంలో నువ్వు చేయాలి. దేవుని రాజ్యం, దేవుని యొక్క భారం ఎవరి మీద ఉంది? మనందరి మీదే ఉంది. దేవుని పని చేయాలి. దేవుని యొక్క ప్రతిదీ చేయాలంటే అందరం కలిస్తేనే దేవుని పని కట్టపడుతుంది. మన మూలానే కొంతమంది ఇంకా దేవునిలోకి వస్తారు. అప్పుడు దేవునికి ఎంత గొప్ప సంతోషమో. కాబట్టి ప్రతిదీ దేవుని పని మన మీదే ఉందని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో దేవుని కొరకే మనం బ్రతుకుదాం, దేవునిలోనే మనం జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆత్మహత్య వచ్చిన మాట చెడు వినుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.